ఫస్ట్ టైం మలేషియా వస్తున్న వాళ్ళకైతే ఐ హోప్ ఈ వీడియో అయితే యూస్‌ఫుల్ అవుతది. హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చందనారెడ్డి. దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే నార్మల్‌గా అందరూ ఎట్లా అనుకుంటారు వీళ్ళకేమి అబ్రాడ్‌లో జాబ్ చేస్తున్నారు. మంచిగా సాలరీస్ వస్తాయి. లక్షల్లో ఉంటాయి ప్యాకేజెస్. మంచిగా ఎంజాయ్ చేసిస్తారు అనుకుంటారు. బట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటది? ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎంత అయితాయి? అని చెప్పేసి తెలియదనమాట అందరికీ. ఈ వీడియోలో అయితే మీకు ఇక్కడ హౌస్ రెంట్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా గ్రోసరీస్‌కి ఎంతైతాయి, షాపింగ్‌కి ఎంతైతాయి, ఇంటర్నెట్ బిల్స్ ఎట్లా ఉంటాయి, వాటర్ బిల్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా కరెంట్ బిల్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చెప్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే రింగిట్స్‌లో చెప్తాను. అండ్ దెన్ ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. ఫస్ట్ టైం మలేషియా వస్తున్న వాళ్ళకి గూడా ఈ వీడియో అయితే మంచిగా యూజ్ అవుతది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎక్కడ ఉండాలన్నా నాట్ ఓన్లీ ఇన్ మలేషియా వేరే ఎక్కడ ఉండాలన్నా మనకు షెల్టర్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు హౌస్ అయితే కావాలి. అది రెంటెడ్ అయినా, ఓన్ హౌస్ అయినా, షేరింగ్ అయినా, ఇండివిడ్యువల్ అయినా వాటెవర్ ఇట్ మే బి మనకు ఉండటానికి హౌస్ అయితే కావాలి గదా! సో, ఇక్కడైతే షేరింగ్ అవైలబుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో ఇండివిడ్యువల్ హౌసెస్ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇండివిడ్యువల్ ఇన్ ద సెన్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ మొత్తం మనకే అన్నట్టు. మనకి షేరింగ్‌కొచ్చేసరికి 3 బీహెచ్‌కే ఆర్ 2 బీహెచ్‌కే ఒక బెడ్‌రూమ్‌లో ఉంటూ, వేరే బెడ్‌రూమ్ రెంట్‌కిచ్చేయడం. ఓన్లీ బెడ్‌రూమ్‌లో ఉంటూ రిమైనింగ్ హౌస్ అంతా రెంట్‌కిచ్చేయడం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రెజెంట్ మేముండేదైతే 2+1. 2 బెడ్‌రూమ్స్ ప్లస్ 1 ఎక్స్‌ట్రా రూమ్. ఈ ఎక్స్‌ట్రా రూమ్‌నయితే నేను పూజ గదిగా యూజ్ చేసుకుంటాను. ఇక్కడ మలేషియాలో మనకి ఇండియాలో లాగా సెపరేట్ పూజ రూమ్స్, పూజ గదులు ఇట్లా అయితే ఇవ్వరనమాట. సో, కొంతమంది హాల్‌లోనే ఒక పక్కకి వాస్తు ప్రకారం ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకుంటా ఉంటారు. నేనైతే ఇచ్చిన ఎక్స్‌ట్రా రూమ్‌లో అయితే నేను పూజ గదిగా సెట్ చేసుకున్నాను. మా హౌస్ విషయానికొస్తే మాది 2+1 అని జెప్పాను గదా! అండ్ ఆల్సో డ్రై కిచెన్, వెట్ కిచెన్ ఇంకా బాల్కనీ అయితే ఉండదు. మా అపార్ట్‌మెంట్‌లో, మా కాండోమినియంలో ఏ యూనిట్‌కి బాల్కనీ అయితే ఉండదు. హౌస్ రెంట్ వచ్చేసి 2500 రింగిట్స్. అంటే మన ఇండియన్ రూపీస్‌లో ఆల్‌మోస్ట్ 57,500 రూపీస్ అయితే మేము ఈ హౌస్‌కి రెంట్ అయితే పే చేస్తున్నామనమాట. ఇది లో అని చెప్పను, హై అని చెప్పను. మీడియం అనైతే చెప్తాను. ఎందుకంటే మనకి 2 బీహెచ్‌కే 2000లో దొరికే కాండోమినియమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో 2 బీహెచ్‌కేనే 3000లో, 3500లో దొరికేవి కూడా ఉన్నాయి. సో, అంటే మేముండేది లిటిల్ ఇండియాలో అనమాట. మలేషియాలో కౌలాలంపూర్‌లో మోస్ట్‌లీ మన తెలుగు వాళ్ళు లిటిల్ ఇండియాలోనే ఉంటారు. మేము గూడా లిటిల్ ఇండియాలోనే ఉంటాము. ఎందుకు ఇక్కడ అందరూ ఇది చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఇక్కడ లిటిల్ ఇండియాలో ఉంటే గ్రోసరీస్‌కి గానీ, మన ఇండియన్ రెస్టారెంట్స్‌కి గానీ, ఇండియన్ టెంపుల్స్‌కి గానీ, వీటన్నిటికి చాలా దగ్గరలో ఉంటాము. అండ్ ఆల్సో లిటిల్ ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగా ఉంటది ఈ అపార్ట్‌మెంట్స్‌కి. మా కాండోమినియంకయితే పక్కనే ఎల్ఆర్‌టీ అయితే ఉంటది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో ఇంట్లో నుంచి జస్ట్ కనిపిస్తనే ఉంటది. అంత దగ్గరనమాట. సో, డిపెండ్స్ ఆన్ ద ఎమ్యూనిటీస్ కూడా మనకి హౌస్ రెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ షేరింగ్‌కెళ్ళిపోతే 1000లో దొరకొచ్చు, 1500లో దొరకొచ్చు. ఇట్లా షేరింగ్‌కెళ్ళిపోతే ఇట్లా ఉంటది. అండ్ ఇండివిడ్యువల్ చూజ్ చేసుకుంటే అంటే కంప్లీట్ హౌస్ మనమే తీసుకుంటే 2000లో ఉంటది, 2500 ఉంటది, 3000లో కూడా ఉంటది, 3500లో కూడా ఉంటది. మోస్ట్‌లీ హౌస్ రెంట్ విషయానికొస్తే 2000 నుంచి 3500 వరకి బేర్ చేయొచ్చనమాట. ఈ రేంజెస్‌లో అయితే మనకి రెంట్ అయితే ఉంటది. మా హౌస్‌కైతే 57,500 ఇండియన్ రూపీస్ అయితే మేము పే చేస్తున్నాం రెంట్. అండ్ నెక్స్ట్ హౌస్ రెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బేసిక్‌గా గ్రోసరీస్ అయితే గావాలి. నేను జెప్పే ఇవన్నీ మంత్‌కి ఎంతైతే ఒక మంత్‌కి ఎంతైతయో నేను జెప్తున్నాను. గ్రోసరీస్ అయితే మోస్ట్‌లీ 1000 రింగిట్స్ కంటే తక్కువనే అవుతాయి గ్రోసరీస్. మనం సీజనల్ ఫ్రూట్స్ కొనుక్కున్న, మోస్ట్‌లీ ఎక్కువ ఫ్రూట్స్ తింటున్న, ఇంకా వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుంటారు. మన ఇండియన్ గ్రోసరీస్ తట్టు 1000 రింగిట్స్ లోపే మనకు గ్రోసరీ అయితే అయిపోయిద్దనమాట. అంటే ఆల్‌మోస్ట్ 23,000 మనకి గ్రోసరీకయితే అయిపోతాయి. లైక్ 20,000 నుంచి 23,000 ఇంకా అంతకంటే తక్కువ గూడా అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద పీపుల్. పర్సన్ టు పర్సన్ ఇదైతే వేరీ అయితా ఉంటది. బికాజ్ కొంతమంది ఎట్లా కొంచెం హెల్తీ ఫుడ్ తింటూ మోస్ట్‌లీ లైక్ ఆహ్, వీక్‌కి ఒక 2, 3 టైమ్స్ నాన్ వెజ్ తింటూ, ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తింటూ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటూ, ఇట్లా ఇవన్నీ తినేవాళ్ళు. లేదంటే కొంతమంది నార్మల్‌గా రైస్ ఇంకా ఒక కర్రీ 1 ఆర్ 2 కర్రీస్ ఇట్లా తినేవాళ్ళు ఉంటారు గదా! సో, అది కూడా పర్సన్ టు పర్సన్ అయితే వేరీ అయితా ఉంటది. అందరికి కలిపి ఆన్ యావరేజ్ 1000 రింగిట్స్ బిలోనే అయిపోతదనమాట మొత్తం. అంటే ఇండియన్ రూపీస్‌లో ఆల్‌మోస్ట్ 20,000-25,000లో అయితే అయిపోతది గ్రోసరీ గూడా.
అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే హౌస్ రెంట్ అయిపోయింది, అలానే గ్రాసరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కరెంట్ బిల్, వాటర్ బిల్ అండ్ అలానే ఇంటర్నెట్ బిల్. ఇవన్నీ ఎట్లా ఉంటే చూసేద్దాం ఇప్పుడు. అండ్ కరెంట్ బిల్ విషయానికి వస్తే 100 రింగిట్స్ బిల్లోనే అయిపోతుంది అనమాట కరెంట్ బిల్. మేము మోస్ట్లీ సమ్మర్లో ఏసీ అయితే చాలా ఫ్రీక్వెంట్ గానే యూజ్ చేసాము. అంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసినా కానీ మాకు 70 రింగిట్స్ 80 రింగిట్స్ ఇట్లనే వచ్చిందనమాట. మోస్ట్లీ 100 రింగిట్స్ బిల్లోనే అయిపోతుంది కరెంట్ బిల్ అయితే. అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 2000 to 2500 అయితే కరెంట్ బిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ బిల్ అయితే బిలో 10 రింగిట్స్ మాత్రమే ఉంటుంది. మోస్ట్లీ ఇప్పటి వరకు మాకైతే ఎవ్రీ మంత్ 6 రింగిట్సే వస్తూ ఉంటుంది. మోస్ట్లీ అది కూడా ఒక 10 రింగిట్స్ లోపే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 200 నుంచి 250 రేంజ్లో అయితే ఇండియన్ రూపీస్లో మనకు కరెంట్ బిల్ వాటర్ బిల్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ అండ్ ఆల్సో మొబైల్ రీఛార్జెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోయినా ఇంటర్నెట్ అయితే మ్యాండేటరీ అనమాట. ఇంటర్నెట్ బిల్ అండ్ మొబైల్ రీఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే 200 రింగిట్స్ బిల్ లోపలే అయిపోతుంది మనకి. అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 4000 to 4500 వరకు మనకి ఇంటర్నెట్ అండ్ ఫోన్ రీఛార్జెస్ అయితే అయిపోతాయి. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని పర్ కపుల్ అనమాట. లైక్ సింగిల్ గా ఉంటున్నారు అనుకోండి, షేరింగ్ రూమ్ తీసుకోవచ్చు. షేరింగ్ అయితే మనకి మోస్ట్లీ 1000 రింగిట్స్ బిలోనే రెంట్ అవుతుంది. ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా తక్కువే అవుతాయి కదా. సో నేను చెప్పేదైతే పర్ కపుల్ అనమాట ఇవన్నీ. ఇంకా కిడ్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అనమాట. హౌస్ అయితే సరిపోతుంది 2 BHK. కిడ్స్ ఉన్నా కానీ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ షాపింగ్ కానీ, ఫుడ్ కానీ, గ్రాసరీ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ అవుతాయి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ ఈ 5 అయితే అయిపోయినాయి. హౌస్ రెంట్స్, కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ అండ్ గ్రాసరీ ఇవన్నీ అయితే ఇప్పుడు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ షాపింగ్ కానీ, బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కానీ ఇట్లా ఇవన్నీ అనమాట. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే లోకల్ ఫుడ్ అయితే మనకి 10 to 15 రింగిట్స్ లోనే దొరికేస్తుంది. బిలో 20-25 రింగిట్స్ ఇట్లా బిలోనే మనకి దొరుకుతుంది. బఫెట్స్కి వెళ్ళిన బఫెట్లో కూడా వాళ్ళకి 20-25 రింగిట్స్కి అయితే దొరికేస్తుంది. అండ్ నార్మల్గా ఇక్కడ ఫేమస్ నాసి లెమెక్ అయితే ఇవన్నీ అయితే కొంచెం 10 to 15 రింగిట్స్ అయితే దొరికేస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తే కొంచెం బిల్ అయితే ఎక్కువ అవుతుంది. పర్ కపుల్ 100 రింగిట్స్ బిల్ ఇట్లా అయితే అవుతూ ఉంటుంది. అదర్ దెన్ దీస్ ఇంకా షాపింగ్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ బిలో 2000 రింగిట్స్ అయితే సరిపోతాయి అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ లైక్ 40,000 అట్లా 40 to 50,000 వరకు అయితే అదర్ ఎక్స్పెన్సెస్ అయితే డిపెండ్స్. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. కొంతమంది ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్తూ ఉంటారు, కొంతమంది చాలా తక్కువగా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లా వెళ్తూ ఉంటారు కదా. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్ పర్సన్ టు పర్సన్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ ఇవి కూడా అంతే. మనం తీసుకుండే ప్యాకేజ్ని బట్టి వీటిని బట్టి పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నేను జస్ట్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, కొత్తగా మలేషియా వచ్చే వాళ్ళకి జస్ట్ ఎంత అవుతుంది అని వాళ్ళకి ఒక ఐడియా కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. వాళ్ళకి ఎంత అవుతాయి, ఎంత సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ అయితే ఉంటుంది కదా. సో అందుకోసం అయితే అండ్ మోస్ట్లీ ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటారంటే ఫస్ట్ థింగ్ ఎమ్యూనిటీస్ అయితే చెక్ చేసుకుంటారు పక్క. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిమ్మే లేదనుకోండి కాండోమినియంలో, మనం బయటికి వెళ్ళి జిమ్ చేయాలంటే వీ నీడ్ టు పే ఎక్స్ట్రా అయితే పే చేయాలి కదా. సో అలాంటివి ఏం లేకుండా ఎమ్యూనిటీస్ ఉన్న కాండోమినియమ్స్ చెక్ చేసుకుంటారు. అండ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి దగ్గర ఉందా, ఎమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇంకా కిడ్స్ ఉంటే స్కూల్స్ దగ్గర ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువే ఉంటుంది అనమాట ఇక్కడ కాస్ట్. ఇప్పుడు కంపేర్ టు యూఎస్ ఆర్ యూకే అక్కడితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది మలేషియాలో. నార్మల్గా ఎంత అయితే అంతకంటే కొంచెం ఎక్కువ అయితే అవుతాయి మలేషియాలో. అండ్ కార్ తీసుకున్నా కానీ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి అనమాట ఇక్కడ. రీసెంట్గా వార్ జరిగింది కదా, బిఫోర్ వార్ అయితే చాలా తక్కువ ఉంటుండే, ఆఫ్టర్ వార్ కొంచెం పెరిగినాయి అనమాట. అండ్ ఆల్సో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అయితే లోకల్స్కి ఒక ప్రైస్ ఉంటుంది, మన ఫారినర్స్కి ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. దీని మీద కూడా నేనైతే ఒక రీల్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంతైనాయో చూసాం కదా. ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత అయితే మంత్కి అంటే ఫస్ట్ హౌస్ రెంట్ వచ్చేసి మేము పే చేసేదైతే 2500 రింగిట్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో 57,500. అండ్ నెక్స్ట్ గ్రాసరీస్కి వచ్చేసి 1000 రింగిట్స్, బిలో 1000 రింగిట్స్, అప్రాక్సిమేట్గా 1000 రింగిట్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 23,000 రూపీస్. అండ్ నెక్స్ట్ కరెంట్ బిల్ వచ్చేసి బిలో 100 రింగిట్స్, అంటే అప్రాక్సిమేట్గా 100 రింగిట్స్, మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 2300 రూపీస్. అండ్ నెక్స్ట్ వాటర్ బిల్ వచ్చేసి 10 రింగిట్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో 230 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్స్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ ఆల్సో మొబైల్ రీఛార్జ్ ఇవి వచ్చేసి 200 రింగిట్స్, బిలో 200 రింగిట్స్, అప్రాక్సిమేట్గా
అంటే మన ఇండియన్ రూపీస్‌లో ఆల్మోస్ట్ 4,600 రూపీస్. అండ్ నెక్స్ట్ అదర్ ఎక్స్‌పెన్సెస్ 2,000 రింగిట్స్ అంటే మన ఇండియన్ రూపీస్‌లో ఆల్మోస్ట్ 46,000 రూపీస్. డిపెండ్స్ అది పర్సన్ నుంచి పర్సన్‌కైతే వేరీ అయితా ఉంటది. నేను జస్ట్ అప్రాక్సిమేట్‌గా అయితే వేశాను. ఇవన్నీ కలిపితే మనకి ఇండియన్ రూపీస్‌లో 1,50,000 వరకైతే అయితుంది. మోస్ట్‌లీ 1,00,000 నుండి 1,50,000 వరకైతే మనకు ఖర్చులైతే అయితాయి. ఎంత తక్కువగా ఖర్చు పెట్టుకోవాలన్నా 1,00,000 దాకా అయితే ఈజీగా అయితాయి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ సిట్యుయేషన్ వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉండే. ఇప్పుడు ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి. మన ఇండియన్ గ్రోసరీ కాబట్టి ఆబ్వియస్‌గా గ్రోసరీ ప్రైజెస్ కొంచెం ఎక్కువుంటాయి కంపేర్ టు ఇండియా. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే 1,00,000 నుండి 1,50,000 వరకైతే మనకి మలేషియాలో 1 మంత్‌కి పర్ కపుల్ అయితే అయితాయి. అండ్ మలేషియన్ రింగిట్స్ వచ్చేసి 6,000 నుంచి 7,000 వరకైతే మనకు ఖర్చులైతే అయితాయి. మోస్ట్‌లీ మీరు ఎంత తక్కువ పెట్టుకున్న 5,000-6,000 అయితే ఈజీగా అవుతాయి పర్ కపుల్. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే 7,000, 6,500 ఇట్లా అయితే అవుతాయి. ఫస్ట్ టైమ్ మలేషియా వస్తున్న వాళ్ళకైతే ఐ హోప్ ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతది. ఫస్ట్ టైమ్ గనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. మీరు అడిగిన డౌట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.